రాష్ట్ర రాజధాని అమరావతిలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ విస్తృతంగా పర్యటించారు. ఏపీ న్యాయ వ్యవస్థలో కీలకమైన ఘట్టంలో భాగంగా నిర్మాణం చేయనున్న ఏపీ జ్యుడిషియల్ అకాడమీకి భూమి పూజ నిర్వహించిన అనంతరం శిలాఫలకం ఆవిష్కరించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా అమరావతికి చేరుకున్న సిజేఐ సూర్యకాంత్ పలు కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడిపారు. తుళ్లూరు మండలం పిచ్చుకలపాలెంలో ఏర్పాటు చేయనున్న ఏపీ జ్యుడిషియల్ అకాడమీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన సభలో సూర్యకాంత్తో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జేకే మహేశ్వరి, పిఎస్ నరసింహ, ప్రశాంత్ కుమార్, ఎస్వీఎన్ భట్టి, జోయ్ మాల్యవాగ్జీ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు. అమరావతిలో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటు చేయాలని సిజేఐకి చంద్రబాబు విన్నవించారు. అవకాశం ఇస్తే నిర్మాణం బాధ్యత కూడా తీసుకొని అన్ని విధాలా సహకరిస్తామన్నారు. జస్టిస్ సిటీని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దాలనుకుంటున్నామని, అందుకు అవసరమైన సలహాలు సూచనలు ఇచ్చి మార్గదర్శకం చేయాలని కోరారు. Honorable Chief Justice, Andhra Pradesh High Court, dignitaries and dayas and friends. And also here, distinguished jurists, mediators, members of the board, delegates and friends. This is a historical occasion. In my political career, I have seen so many times, but today is a historical event in the history of Andhra Pradesh. Honorable Chief Justice has spent one full day in Amaravati and Tirupati. We explained to him about Amaravati. We are all here. I am very happy on the dais. Honorable Chief Justice and also all judges are associated with our High Court. Two Chief Justices from Andhra Pradesh High Court are here. As a matter of fact, Amaravati is a people's capital. In the Indian mythology, Amaravati is the angel's capital.